లాస్ట్ మంత్ అమెజాన్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఆల్మోస్ట్ 19,000 కంటే అబోవ్ ఎర్నింగ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఓవరాల్‌గా నాకు 18,000 కంటే అబోవ్ ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి నా బ్యాంక్ అకౌంట్‌కి. ఇలా నేను చాలా ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నాను. నా పేమెంట్ హిస్టరీ మీకు చూపిస్తాను. అండ్ యూ కెన్ చెక్ హియర్ 4,000, 6,000, 3,000, 3,000, 2,000, 6,000, 3,000, 16,000, 7,000 ఇలా చాలా ఎర్నింగ్స్ చేసుకుంటున్నా అమెజాన్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ. సో ఈ వీడియోలో మీకు అమెజాన్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే అమెజాన్‌లో ఒక అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దానికి ఎలా అప్రూవల్ తెచ్చుకోవాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది అమెజాన్ లో అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. బట్ వాళ్ళకి అప్రూవల్ రావాలి అంటే అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది కంప్లీట్ గా వెరిఫై అయ్యి అప్రూవల్ రావాలి. సో దానికోసం ఏం చేయాలి, ఏం మెథడ్స్ యూస్ చేస్తే అప్రూవల్ వస్తుంది అనేది నేను క్లియర్ గా చూపిస్తాను. ఈవెన్ నా ఫ్రెండ్ కూడా రీసెంట్ గానే అమెజాన్ అప్రూవల్ తెచ్చుకున్నాడు. అతను ఏం టిప్స్ యూస్ చేశాడు అనేది అతని నోట్ తోనే మీకు వినిపిస్తాను. సో దట్ మీకు ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో మీరు కనుక అమెజాన్ లో అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అమెజాన్ లో మీ అఫిలియేట్ లింక్స్ కన్వర్ట్ చేయడానికి. దానికోసం ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈవెన్ నా ఫ్రెండ్ అని చెప్పా కదా, తను కూడా ఆ వీడియోలో చెప్పిన టిప్స్ పాటించాడు, తనకు కూడా అప్రూవల్ వచ్చింది. ఆ టిప్స్ ఈ వీడియోలో కూడా చెప్తాను. బట్ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని తెలియకపోతే ఆ వీడియో చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు అప్రూవల్ తెచ్చుకోవాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే మీ అఫిలియేట్ లింక్స్ త్రూ 3 సేల్స్ అయితే మీరు జనరేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు దానికి అప్రూవల్ రావాలి. నెక్స్ట్ 180 days లో నేను 3 సేల్స్ కంప్లీట్ చేయించాలి. అంటే ఎవరైనా నా లింక్ త్రూ 3 మెంబర్స్ ఆర్డర్ చేయాలి, అప్పుడు నాకు అప్రూవల్ వస్తుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 3 సేల్స్ అన్నా కదా అనేసి నేను ఒక లింక్ వాట్సాప్ లో షేర్ చేస్తాను లేదా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను. నా ఫ్రెండ్ నా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా దాన్ని మీరు క్లిక్ చేసుకుని బై చేస్తాడు, నాకు కమిషన్ యాడ్ అయిపోద్ది, నాకు అప్రూవల్ కూడా వచ్చేస్తుంది అంటే మాత్రం మీరు రాంగ్. ఎందుకంటే ఓన్లీ ఆర్గానిక్ గా వచ్చిన ట్రాఫిక్ త్రూ ఎవరైనా బై చేస్తేనే మనకు ఆ సేల్ కౌంట్ అవుతుంది అండ్ మనకు అప్రూవల్ వస్తుంది. ఆర్గానిక్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ట్రాఫిక్ సోర్స్ ఇస్తారు. అంటే మీరు ఈ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఎక్కడ పోస్ట్ చేస్తారు అనేసి అమెజాన్ అడుగుతుంది. అక్కడ మీరు టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. బట్ నేను ఇచ్చే సజెషన్ అంటే అక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ట్విట్టర్ అయినా వెబ్సైట్ అయినా ఇవ్వండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మనం ట్రాఫిక్ సోర్స్ లో ఏదైతే ప్లాట్ఫామ్ వచ్చామో అందులో నుంచే సేల్స్ అనేది జనరేట్ అవ్వాలి. మీరు నా లింక్ వాట్సాప్ లో షేర్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను అంటే కుదరదు. సో దానికోసం నేను ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అక్కడ ట్విట్టర్ ఇచ్చారు అనుకోండి, ట్విట్టర్ అకౌంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ ని సేల్స్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌజ్ ఉంది. ఇప్పుడు ఈ మౌజ్ లింక్ ని నేను కాపీ చేసుకుని నా అఫిలియేట్ లింక్ గా కన్వర్ట్ చేసుకుంటా. అఫిలియేట్ లింక్ కన్వర్ట్ చేసుకోవడానికి చాలా సింపుల్. అమెజాన్ వెబ్సైట్ కి వెళ్ళండి, మీకు టాప్ లో అమెజాన్ సైజ్ టైప్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు టాప్ లో టెక్స్ట్ ఆప్షన్ కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మన అఫిలియేట్ లింక్ అయితే వచ్చేస్తుంది. ఇది మన అఫిలియేట్ లింక్. ఈ లింక్ ని కాపీ చేసుకొని ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేయాలి, అదే ఎక్స్ లో ఒక పోస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు ఆ పోస్ట్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ని వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ లో షేర్ చేయండి. ఎవరైనా వాటి మీరు క్లిక్ చేసుకుంటే ట్విట్టర్ కి వెళ్తారు, అక్కడ నుంచి బై చేస్తే మీకు సేల్ అనేది కౌంట్ అవుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు మీరుగా ఓన్ బయింగ్ అయితే చేయొద్దు. అంటే మీరే ఒక లింక్ క్రియేట్ చేసుకున్నారు, మీరే బై చేస్తారంటే అది రాదు. అలాగే మీ చుట్టుపక్కల ఉంటుంది కదా హౌసెస్, వాళ్ళు కూడా బై చేయొచ్చు. ఎందుకంటే ఐపీ అడ్రస్ ట్రాకింగ్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే దూరంగా, సో వాళ్ళకి లింక్ షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి అని చెప్పండి. లేదా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటే వాటిలో షేర్ చేయండి. ఎవరైనా వాటిలో నుంచి మీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కొంటే మీకు సేల్స్ కౌంట్ అవుతాయి, దెన్ మీకు అప్రూవల్ కూడా వస్తుంది. ఇదే ట్రిక్ ఫాలో అయ్యి నా ఫ్రెండ్ కూడా ఇలానే చేశాడు, తనకు అప్రూవల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు తనకు అప్రూవల్ వచ్చినట్టు ఈ విధంగా మెసేజ్ కూడా వచ్చింది, ఐ మీన్ మెయిల్ కూడా వచ్చింది. సో తనేం టిప్స్ పాటించాడో తన మాటల్లోనే మీకు వినిపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హలో, నా పేరు చాణక్య. అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ అయితే చేశాను. కాకపోతే ఎవ్రీ సింగిల్ టైం కూడా ఏంటంటే నాకు ఏదో ఒక రీజన్ చెప్పి బ్యాన్ అయితే చేశారు. కాకపోతే ఏంటంటే రీసెంట్ గానే నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసి చిన్న ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను. దాని ద్వారా జస్ట్ 2 days లోనే నాకు అప్రూవల్ అయితే వచ్చింది. సో యాక్చువల్ గా నేను చేసిన పని ఏంటంటే ఏదైతే నా టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాని నేమ్ తో సిఆర్ డీల్స్ అని చెప్పి ఒక ఎక్స్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఎక్స్ పేజ్ అంటే ట్విట్టర్ పేజ్ అన్నమాట. దాన్ని క్రియేట్ చేసి లోగో డిస్క్రిప్షన్ అంతా కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నా అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి కదా, అఫిలియేట్ ద్వారా క్రియేట్ చేసినవి డైరెక్ట్ అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ యూస్ చేసి దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ నా టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయకుండా నా ఎక్స్ పేజ్ లో వచ్చేప్పటికి ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ ఆఫర్ ఏంటి అని ఎంత ప్రైస్ అన్నది ఇమేజ్ తో సహా పోస్ట్ అయితే చేశాను, విత్ ఇంక్లూడింగ్ దిస్ లింక్ అన్నమాట. అమెజాన్ లింక్ తో అయితే పోస్ట్ చేశాను. సో పోస్ట్ చేసిన తర్వాత ట్విట్టర్ పోస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కాపీ చేసుకుని దాని లింక్ కాపీ చేసుకుని నా టెలిగ్రామ్ లో వచ్చేప్పటికి మళ్ళీ ఇమేజ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ తో పాటు ట్విట్టర్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. ట్విట్టర్ ఏదైతే పోస్ట్
పెట్టింది ఉందో ఆ పోస్ట్ లింక్ తో అయితే పోస్ట్ అయితే చేశాను. ఇలా మనకి రీసెంట్లీ సేల్స్ వచ్చాయి కదా, జూలై 2021 సేల్స్. అప్పుడు వచ్చేప్పటికి నేను రెగ్యులర్ గా 2 రోజులు అయితే పోస్ట్ చేశాను. ఈ విధంగా అబౌట్ వచ్చేప్పటికి ఒక 50 to 60 లింక్స్ అయితే పోస్ట్ చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత థర్డ్ డే నాకు డైరెక్ట్లీ అకౌంట్ అప్రూవ్ అయినట్టు మెయిల్ అయితే వచ్చింది. సో ఇక్కడ నా మెయిల్ కూడా చూడొచ్చు, అకౌంట్ అప్రూవల్ అయిందని చెప్పి అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ నుంచి నాకు మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఆఫ్టర్ ప్రొడక్ట్ లింక్స్ డైరెక్ట్లీ అయితే టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు ఎలాంటి ఇష్యూ లేకుండా సేల్స్ అండ్ క్లిక్స్ కూడా వస్తున్నాయి. సో నేను నా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఎందుకంటే నేను అడగగానే తన వీడియో రికార్డ్ చేసి మరి తన ప్రూఫ్స్ అన్ని పెట్టి మరి నాకు వీడియో పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో చూసారు కదా, ఆ విధంగానే మా ఫ్రెండ్ కూడా చేసి తనకు అప్రూవల్ తెప్పించుకున్నాడు. సో మీరు కూడా అలా చేయాలనుకుంటే సేమ్ మెథడ్ ని ఫాలో అవ్వండి, మీకు కూడా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ ఉంటాయి. అండ్ చాలా మంది పేమెంట్ ఎప్పుడు వస్తుంది, మనం ఏం చేసుకున్నాం అంటున్నారు. మీ పేమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు 1000 రూపీస్ చేయాలి. 1000 రూపీస్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అమెజాన్ అసోసియేట్ అకౌంట్ లో ఇవ్వాలి, అప్పుడే మీకు పేమెంట్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, మీరు ఇంతకు ముందు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, దానికి రిజెక్ట్ అయింది అంటే గనక ఖచ్చితంగా మీరు డిఫరెంట్ నంబర్స్ తోని, డిఫరెంట్ ఈమెయిల్ ఐడి, డిఫరెంట్ నంబర్స్ తోని, అలాగే డిఫరెంట్ ట్విట్టర్ అకౌంట్ తోని ఆర్ఎల్స్ వెబ్సైట్ తోని ట్రై చేయండి. సేమ్ ఇంతకు ముందు ఇచ్చిన నంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వద్దు, అన్ని కొత్త డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ కుదిరితే కొత్త మొబైల్లో ఈ అమెజాన్ అప్రూవల్ ప్రాసెస్ అంటే అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ నుంచి అప్రూవల్ తెప్పించుకునే ప్రాసెస్ వరకు కంప్లీట్ గా కొత్త మొబైల్లోనే చేయండి. సో ఇప్పుడు మన మెయిన్ పాయింట్, అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, అప్రూవల్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు ఎర్నింగ్స్ ఎలా అవుతాయి, దానికోసం నా ఆన్సర్ వచ్చేసరికి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఐ మీన్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మంచి ఫాలోవర్స్ బేస్ ఉంది అనుకోండి, వాళ్ళకి లింక్స్ డిస్క్రిప్షన్ లో బయోలో ఇవ్వండి. సో దట్ వాటి మీద క్లిక్ చేసుకుని బై చేస్తే మీకు కమిషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ క్రియేట్ చేసుకుని అందులో కొంతమందిని యాడ్ చేపించి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళకి నచ్చితే బై చేస్తారు. సో ఇప్పుడు మీకు నేను లాస్ట్ మంత్ 18,000 ఇలా ఏం చేస్తా అని చెప్తాను. సో దట్ మీరు కూడా ఈ మెథడ్ ని ఫాలో అవ్వచ్చు. నేను వచ్చేసరికి టెలిగ్రామ్ ఛానల్ ఉంది నాకు, హెచ్టీ డీల్స్ అనేసి, అందులో లింక్స్ పోస్ట్ చేస్తాను. నేను అమెజాన్ అఫిలియేట్ కి సంబంధించిన లింక్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. నేను అందులో నాకు ఆల్మోస్ట్ 38,000 కంటే ఎబో ఫాలోవర్స్ అయితే ఉన్నారు, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నేను పోస్ట్ చేస్తా కాబట్టి అందులో నుంచి కొంతమంది బై చేస్తూ ఉంటారు. సో ఆ బై చేసిన కమిషన్ త్రూనే నేను లాస్ట్ మంత్ 18,000 రూపీస్ జనరేట్ చేశాను. ఇంకా నేను ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, వాటికి కూడా ఎర్నింగ్స్ అయితే అయ్యాయి నాకు. సో మీరు కూడా ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఓవరాల్ గా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా అమెజాన్ లో ఒక అసోసియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దానికి ఎలా అప్రూవల్ తెప్పించుకోవాలి అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ట్రై చేస్తాను. అండ్ ఎక్స్ట్రా పే యాప్ లో కూడా అమెజాన్ యాడ్ అయింది, దాని గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చెప్తాను. దానికి కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి, ఫర్దర్ గా నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.